కేతనపల్లిలో ఇటు అరాచక పాలన కొనసాగుతుందని చెప్పొచ్చు. రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కిపోతున్నాయి. అయితే కేతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ క్రమంలోనే ఇటు గత 4 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇటు కౌన్సిలర్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇటు ఫోన్ల ద్వారా కావచ్చు ఇతరత్ర వేధింపులకు గురి చేస్తున్నటువంటి క్రమంలోనే ఇటు కౌన్సిలర్ కుటుంబ సభ్యులను భరోసా కల్పించి ఓదార్చేందుకు ఇటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు వచ్చారు. మరి దానికి సంబంధించినటువంటి విశేషాలను ప్రస్తుతం అసలు జరుగుతున్న అరాచక పాలనపై ఏ విధంగా స్పందిస్తున్నారనే విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత 4 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు కౌన్సిల్ కుటుంబ సభ్యులను ప్రలోభాలకు గురి చేయడంతో పాటు వాళ్ళకు ప్రలోభాలు లొంగని పక్షంలో ఇటు ఇతరత్ర వేధింపులకు కూడా గురి చేస్తున్నది. దీన్ని ఎట్లా చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున? అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే వాళ్ళకు మెజారిటీ లేకుండా కానీ ఖచ్చితంగా మేము ఇక్కడ కేతనపల్లిలో మేమే చైర్మన్, వైస్ చైర్మన్ కావాలనే మంత్రి పట్టింపుతో జరుగుతున్నటువంటి క్లియర్ కట్ మెజారిటీ ఉన్నది. ప్రజాస్వామ్యయుతంగా జరిగిపోవాలి, అది ఎక్కడైనా జరుగుతుంది. రాష్ట్రంలో చాలా చోట్ల జరిగింది. అయినా కానీ ఇక్కడ ఇంత పర్టికులర్గా ఒక యుద్ధ వాతావరణాన్ని కల్పించే విధంగా పోలీసులను పెట్టి దీన్ని ఏ రకమైన ప్రలోభాలకైనా వాళ్ళని లొంగ తీసుకుంటామనేటువంటి ఉద్దేశంతో ఈ 2 సార్లు వాయిదా వేయించడం జరిగింది. తర్వాత సుమన్ను కేసులలో పెట్టి జైలుకు పంపించడం ద్వారా ఇదంతా ఫ్రీ అయిపోద్ది, మేము వాళ్ళని తప్పకుండా లొంగ తీసుకుంటామనేటువంటి కుట్రలో భాగంగానే ఈ కేసులు, ఈ అరాచకము, ఈ యొక్క దాడులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. భూమయ్య గౌడ్ మీద జరిగినటువంటి దాడి కూడా అందులో భాగమే. బెదిరించి లొంగ తీసుకుంటామనే ఉద్దేశంతో మరి వాళ్ళ ఇంటిపైన కూడా దాడి చేసి మరి వాళ్ళ ఇల్లును కూడా చిందరవందర చేయడం జరిగింది. కుటుంబ సభ్యులను, ఆయన భార్యను కూడా మరి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ వట్టిగా ఏమో చూసుకుంటూ ఊరుకోదు. సార్, ఇప్పుడు ఆల్రెడీ కౌన్సిల్ రెండోసారి వెళ్తున్నటువంటి క్రమంలో కౌన్సిల్ హాల్లో మంత్రి ఇటు ఎంపీ సమక్షంలో కూడా భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు అసభ్య ప్రవర్తించారు. అటు ఒక కౌన్సిలర్ మద్యం సేవించి హాల్లోకి వచ్చారు. దాంతోపాటు కౌన్సిలర్ కుటుంబ సభ్యులపై వేధింపులు చూస్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఎట్లా చూస్తున్నారు? దీనిపైన న్యాయపరమైన పోరాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అంటే పోలీస్ వైఫల్యం అని కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే ఒక సజావుగా జరగాల్సినటువంటి ఎన్నికను జరిపించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీసు ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ అసలు అక్కడికి ఎందుకు అలౌ చేస్తారు? 2 కిలోమీటర్ల దూరం నుంచే ఎందుకు నిరోధించలే? ఎవరు పడితే వాళ్ళు హాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఎట్లా వచ్చింది? అంటే మంత్రి అక్కడ ఉండి ఇవన్నీ ఆయన కనుసనలో జరిపించిండు అనేది మనకు తెలిసిపోతుంది కదా. కాబట్టి పోలీస్ వైఫల్యం ఖచ్చితంగా కనబడుతుంది. ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ప్రేక్షక పాత్ర వహించింది రాష్ట్రంలో కావచ్చు. మరి కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా దీనిపైన ఇప్పటికే చర్యలు తీసుకోవాల్సి ఉండే. ఏం లేదు, లేదు, ఉప్పురం లేదు. కాబట్టి ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీస్ యంత్రాంగమేమో వాళ్ళ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నిక ఖచ్చితంగా న్యాయబద్ధంగా మెజారిటీ ఉన్నటువంటి బీఆర్ఎస్, అదేవిధంగా సిపిఐ కూటమికి ఈ ఎన్నిక జరిగి వాళ్ళు పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకునేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉంటుంది. మరోసారి ఈ ఎన్నిక జరిగే సమయంలో మీరు ఏదైనా పార్టీ తరపు నుంచి కానీ ఇటు కౌన్సిలర్కి సంబంధించి కానీ దానికి ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారు? ఎట్లా? ఎన్నికల కమిషన్ చర్య తీసుకొని పోలీసులు ఇదే విధంగా ప్రవర్తిస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా వేలాది మంది కార్యకర్తలను మేము ఇక్కడ మోహరింపజేస్తాం, మేము కూడా ముట్టడిస్తాం. ఎట్లా అడ్డుకుంటారో చూస్తాం. మొత్తంగా చూసుకొని రాబోయే మరోసారి జరిగేటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి ఇటు చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఇలాంటి అప్రజాస్వామికంగా అరాచక పాలన కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాము. అయితే ఇది కేవలం మంత్రి, ఎంపీ కనుసన్నలో జరిగినటువంటి దుశ్చర్య అని చెప్పేసి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వేధింపులకు పాల్పడుతూ కౌన్సిల్ కుటుంబ సభ్యులకు ఇటు బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బీఆర్ఎస్ పార్టీ ఆ యొక్క కుటుంబ సభ్యులకు, బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటుందని, మరోసారి జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి ఇటు ముందస్తుగా తాము న్యాయ పోరాటంగా చేస్తూ అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ చైర్మన్, వైస్ చైర్మన్గా జరగాలని కోరం ఉన్నా కూడా నిర్వహించినటువంటి అధికారులపై తగిన చర్యలు తీసుకునే విధంగా న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పేసి ఇటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో నరేష్, మెగా 9 టీవీ, మంచిర్యాల.